శాస్త్ర సాంకేతిక రంగాలలో నిరంతరం జరుగుతున్న పరిశోధనల కారణంగా పర్యావరణానికి హాని కలిగించని ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం రోజురోజుకు విస్తరించడం శుభ పరిణామమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. నగరంలో ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో సౌత్ ఇండియా ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ప్రింటింగ్ ఎక్స్పోను రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో ప్లాస్టిక్ ఉత్పత్తుల నిర్మూలనకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూమికి పర్యావరణానికి హానికరం కాని ఉత్పత్తులను వినియోగించేలా ప్రచార కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత కీలక అంశంగా మారిందన్నారు. నేడు మనం వాడుతున్న అనేక ఉత్పత్తులు ప్రకృతిని దెబ్బతీసే విధంగా తయారవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు మనం పర్యావరణానికి మేలు చేసే ఈకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని అవసరం ఎంతో ఉందన్నారు. పునర్వినియోగ బయోడిగ్రేడబుల్ మరియు హానికారక రసాయనాలు లేని ఉత్పత్తులను ప్రోత్సహించడం వల్ల మట్టి, నీరు, గాలి కాలుష్యం తగ్గిందన్నారు. ఉదాహరణకు ప్లాస్టిక్ సంచులకు బదులుగా జూట్ బ్యాగులను, నైలాన్ బ్రష్లకు బదులుగా బ్యాంబూ బ్రష్లు, రసాయన సబ్బుల స్థానంలో హెర్బల్ ఉత్పత్తులు వాడటం వల్ల మన ఆరోగ్యానికి, ప్రకృతికి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, వ్యాపారవేత్త కాకాని తరుణ్, హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్వి స్వామి సహా పలువురు వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. ఆ బ్యాగ్స్ తయారు చేసినవి మాకు వీరందరూ కూడా ఎగ్జిబిషన్లో ఈ యొక్క కార్యనిర్వాహకులు చూపించడం జరిగింది. కలెక్టర్ గారు లక్ష్మీషా గారు, అలాగే మా మిత్రులు అడ్డూరు శ్రీరామ్ గారు, కాకాని మా తరుణ్ గారు, అలాగే స్వామి గారు అందరం కూడా లోపల ఎగ్జిబిషన్లో హాల్లో కౌంటర్స్ దగ్గర ఉన్నటువంటి వారు తయారు చేసినటువంటి ఉత్పత్తులు కూడా మేము చూడటం జరిగింది. అలాగే వీటిని తయారు చేసేటటువంటి యంత్ర పరికరాలను కూడా ఎగ్జిబిషన్లో వీరు ప్రదర్శనకి పెట్టడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో కాలుష్యాన్ని సృష్టించకుండా పర్యావరణాన్ని కాపాడే దిశగా ఏదైతే ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నారో ఇటువంటి పరిశ్రమల్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వస్తువులు తయారు చేసేటటువంటి మిషనరీస్ ఏవైతే ఉన్నాయో వారిని కూడా మిషనరీస్ తయారు చేసే యంత్రాలను పరికరాలను తయారు చేసేటటువంటి వారిని కూడా ప్రోత్సహించాల్సినటువంటి మేమైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు వెళ్తున్నాము. దీంట్లో అతి ముఖ్యంగా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ దాంట్లో ముఖ్యమైన ప్లాస్టిక్ ఏదైతే ఉందో దీనికి ప్రాపర్ సొల్యూషన్స్ తీసుకురావాలని రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వారిలో ఆలోచించి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా మన జిల్లాలో ఎంతవరకు అయితే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉందో దాన్ని నిర్వహిస్తూ దాన్ని నివారణ చేస్తూ దానికి ప్రత్యామ్నాయాలు ఏదైతే ఉన్నాయో అవి మనం వెతుకుతున్నాము. దాంట్లో భాగంగా చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనకి పాలిథిన్, ప్లేట్స్, కప్స్ ఇవి ఎక్కువ వస్తున్నాయి. దానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయనేది సైన్స్ చెప్తా ఉంది. ఇవి బయోడిగ్రేడబుల్గా ఉన్నాయి. మనం పడేసిన 9 రోజుల నుంచి 120 రోజుల లోపల ఇది మట్టిలో కలిసిపోతుందని చెప్తున్నారు. ఇది కనుక సక్సెస్ అవుతే మనకు ప్లాస్టిక్కి మంచి ప్రత్యామ్నాయం ఉంటుంది. మన పర్యావరణాన్ని, మన పరిసర ప్రాంతాన్ని మనం పొల్యూషన్ ఫ్రీగా పెట్టుకోవచ్చు. భావి తరాలకు కూడా మంచి సమాజాన్ని, అలాగే మంచి వాతావరణాన్ని ఇవ్వచ్చు. కాబట్టి ఇది ఒక మంచి